ఏదైనా దొంగతనం చేస్తావా? నా తోట నా ఇష్టం. గాడిద ఏమిటి అది? తోటలో కాయలు కోసుకుంటాను నాన్న. రాణి ఎవరనుకున్నావు? నానాజీ గారి అమ్మాయిరా. వాళ్ళ తోటలో అమ్మాయి కాయలు కోసం మధ్య నీకేట గాడిద. తప్పైందని చెప్పలేసుకో. నేను చెప్పను. రే బుజ్జబ్బాయ్, వస్తున్నానా? వస్తున్నాను. ఏంటి నాన్న? ఈ సంతలో ఇచ్చేసి తొందరగా ఇంటికి వచ్చేయరా. అలాగే నాన్న. రే సుబ్బయ్య, ఇలా రారా. దండాలు దండాలు. ఏంటి బాబు వీడి దయచేశారు? ఏం లేదురా, అటు 100 ఇటు 100 200 ఎకరాల మా మామిడి తోట మధ్యలో చంద్రులో మచ్చలాగా నీ అరటి తోట అడ్డంగా ఉందిరా. మాకు అమ్మేరాదు. ఏమిటి బాబు, 200 ఎకరాల మీద వచ్చే సొమ్ము సాలలేదేంటి? నా అరటి తోట మీద కన్నడింది. మర్యాదగా అడుగుతుంటే ఏమిట్రా పొగరు? పొగరేముంది బాబు, ఎంతమంది నాలాంటి పేదవాళ్ళు పొలాలు కలుపుకుంటే 200 ఎకరాలు అయింది. ఆర్గ్యుమెంట్లు ఎందుకుగానే 10,000 ఎక్కువ ఇస్తాను, ఇచ్చేయి. ఇవ్వనండి. ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మీ చేతిలో అధికారం ఉంటే నా వెనకమాల పేదవాళ్ళు అన్నదాంట్లో ఉన్నాయి. మీరు నాకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని కబుర్ చేశానంటే వాళ్లే తెలుసుకుంటారు నీ సంగతి ఏంటో. అలాగా? ఏ మాత్రం చూసుకుంటారో చూసుకోమను. అడుగునయ్యా వస్తున్నాడు. మన అంబోతుని ఎత్తురువాదం చూసి 6 రోజులైంది. వాళ్ళు పిప్పుదాంపా. అదేంటన్నయ్య చచ్చిన వాడితో వేలు ముద్దులు వేస్తున్నావు? అంటే ఈడు బతికొండగా ఈడు అరటి తోట మనకు అమ్మేశాడన్నమాట. ఓహో అలాగా. ఇక భవిష్యత్తులో జనం మనల్ని ఫాలో అయ్యి శవాలతో దస్తావేలు రాయించుకుంటారు. అది మామూలు బుర్ర కాదు. ఏమిటో చెప్పేది? ఈ మాట ఇంకెక్కడైనా చెప్పావో నా మీద ఉట్టే. సీత, నేను వెళ్ళి చూసిస్తాను. అమ్మా, ఈ రోజు నుంచి నేను అప్పాజీ డబ్బులతో చదవను, ఏదో పని చేస్తాను. నా కష్టార్జితంతో తమ్ముడిని చెల్లెల్ని చదివిస్తాను. చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. చాలే ఆపు, ఏలేడంత లేవు. అంతంత పెద్ద మాటలు ఎందుకురా? అంతేనమ్మా, ధైర్యం సాహసం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. ఏది ఏమైనా ఆయన చచ్చిపోయింది నా ఎద్దు కారణంగా కాబట్టి ఆయన ఎకరం అరటి తోటని 2 ఎకరాలు డబ్బు పెట్టి కొంటున్నానండి. రఘురామయ్య, పంతులు గారికి కబురు చేయవయ్యా, ఈ అనాథ బిడ్డను నేను దత్తత తీసుకుంటాను.